నా కారు నా 2016 లో కొనుక్కున్న నా కారు టో చేసుకుని ఆల్మోస్ట్ 9 ఇయర్స్ కారు. నాకు చిన్న చిన్న నేను పాత వస్తువులు అన్ని ఎత్తి పెట్టుకుని ఉంటానండి. నేను అవే వాడుకుంటూ ఉంటాను. అండ్ నాకు ఆ సోకులు లేవు. అది తీసుకొచ్చి ఆ కారుని టో చేసుకొని తీసుకొచ్చేసి వెళ్ళిపోయి ఆ రోడ్డు మీద వదిలేరు. మా వైఫ్ కారు మినీ కూపర్, దాన్ని టో చేసుకొని తీసుకొచ్చి ఆ గ్రౌండ్ లో వదిలేరు. ఆ గ్రౌండ్ లో వదిలి అక్కడ ఖర్చీఫ్లు కట్టుకుని రౌడీ షీటర్లందరూ దిగి దగ్గరుండి దాన్ని టో చేసుకుని మళ్ళీ తీసుకెళ్లి అక్కడ వదిలేరు. ఇవన్నీ గురువారెడ్డి గారికి అవునా ఇంత గలీజ్గా ఎందుకు చేస్తున్నారు, ఇది బాలేదు మనోజ్ గారు అని చెప్పి సిఐ గారు చాలా ఫీల్ అవుతున్నారు కానీ యాక్షన్ తీసుకోలేదు. నేను వెళ్ళండి సార్ మా వాళ్ళు అన్నారంటే ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి మా సెక్యూరిటీ ఎక్కడని చూశారు. వచ్చేసారు సెక్యూరిటీ ఏమేస్తంటే నేను వెళ్ళి అడిగాను, వాళ్ళు ఎవరు లేరంటున్నారు మనోజ్ గారు అన్నారు. సార్ నా ఇంట్లో అంతమంది దూరిపోయి అంత 5 ఎకరాలు అక్కడ ఉండే 3 acres ఇంట్లో మీరు అక్కడ లేదు అంటే ఎలా సార్, మీరు వెతికారంటే నాకు చేశారా సార్ అంటే అది లేదన్నారు. అక్కడ లేరు మనోజ్ గారు, నేను ప్రొటెక్ట్ చేస్తా అన్నారు. ఇది పొద్దునైంది. సాయంత్రం 3 గంటలకి ఇదే మనుషుల సెక్యూరిటీ గార్డుని కారులో వేసుకొని వాళ్ళతో బెదిరించి వాక్కుమూలన తీసుకొని సిఐ గారికి వచ్చి పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పారు. ఇప్పుడు పొద్దున అదే సిఐ గారు అక్కడ ఎవరు లేరన్నారు. ఇప్పుడు తిరిగి అప్పచెప్పారు. సార్ మీకే ఇది చేశారు కదా, మీరే నాకు అఫీషియల్ గా చెప్పినారు, కేసు కట్టండి సార్ అంటే కట్టట్లేదు. పోనీ వాళ్ళిద్దరు సెక్యూరిటీలు సార్ మమ్మల్ని కొట్టారని కేసు పెడుతుంటే వాళ్ళు కేసు తీసుకోవట్లేదు. ఆ నోట్ చేసుకుని ఎఫ్ఐఆర్ చేయాలంటే ఇదంతా నేను పై వాళ్ళతో మాట్లాడాలి, నేను నాకు రైట్ లేదు అంటున్నాడు.